ఇదిగోండి ఈ బాక్స్ ఓపెన్ చేసి చూశాను. దీంట్లో ఏముందో తెలుసా మీకు? పెరుగు నుంచి తీసిన మీగడ. ఈ బాక్స్లో కూడా 2 బాక్సుల్లో పెరుగు నుంచి పైన తీసిన మీగడిని మేము ఈ విధంగా స్టోరేజ్ ఫ్రిడ్జ్లో చేసేసుకున్నాము. ఒక 1 వీక్ అయిన తర్వాత అంత వచ్చింది. తర్వాత నేను ఒక గ్లాస్లో ఐస్ క్యూబ్స్ తీసుకున్నాను. తర్వాత ఒక చెంబు వాటర్ తీసుకున్నాను. ఇదిగోండి ఇది మజ్జిగ కవ్వం, ఇది బీటర్, ఇది ఒక గరిట కూడా తీసుకోండి. ఈ విధంగా మీరు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఒక గిన్నె తీసుకున్నాను నేను, పెద్ద గిన్నె. మనకి మీగడ ఉంది కదా, ఆ మీగడ క్వాంటిటీని బట్టి మనం పెద్దది తీసుకోవాలా చిన్నది తీసుకోవాలా అని ఆ క్వాంటిటీలో నేను పెద్ద గిన్నెని తీసుకున్నాను. ఈ విధంగా 2 డబ్బాల్లోనూ స్టోరేజ్ చేసేసుకున్నాం కదా ఆల్రెడీ మీగడిని. ఆ మీగడిని ఈ గిన్నెలోకి నేను వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఈ విధంగా నేను చేస్తున్నాను. చూడండి, చాలా సింపుల్ అండి. చాలామంది చాలా కష్టపడుతూ ఉంటారు. దీంట్లో నేను ఐస్ క్యూబ్స్ వేసేసాను. ఐస్ క్యూబ్స్ వేసిన తర్వాత మీరు ఈ గరిటెతో అటు ఇటు యాంటీ క్లాక్ వైజ్లో తిప్పుకోండి. ఈ విధంగా నేను ఏ విధంగా తిప్పుతున్నానో అదే విధంగా మీరు తిప్పుతూ ఉండండి. చూస్తున్నారు కదా ఏ విధంగా మనకి మీగడ వెన్న కింద మారుతుందో. చూస్తున్నారు కదా. మనము చాలామంది మిక్సీలో కూడా వేసుకుంటారు. ఆ కష్టం ఏం మీకు అవసరం లేదు. మళ్ళీ మిక్సీ అంతా కడుక్కునేలోపు చాలా అయిపోతుంది. ఇదిగోండి కవ్వంతో చేసుకోవచ్చు, బీటర్తో చేసుకోవచ్చు. అదంతా ఏమీ లేకుండా మీరు చాలా సులువుగా, చెప్పాను కదా, ఈ గరిటెతో ఇలాంటి గరిటె తీసుకోండి. ఈ గరిటెతో ఒకవైపు ఈ విధంగా తిప్పుకుంటూ ఉండండి. మీకు చక్కగా వెన్న వస్తుంది. నేను ఆల్రెడీ వెన్న గోళీలని ఒక ఐటెం చేసి పెట్టాను, స్వీట్ ఐటము. మా అమ్మ చేసింది. అది కూడా నేను యూట్యూబ్లో పెట్టాను. ఆ లింక్ మీకు ఇస్తాను, చూడండి. ఆ వెన్న గోళీలు చాలా బాగుంటాయి. ఇప్పుడు మేము వెన్న చేస్తుంది కూడా అందుకే. ఈ వెన్న చేసిన తర్వాత ఈ వెన్నతో మేము వెన్న గోళీలు చేసుకుంటాం అన్నమాట. అక్కడ పాలలో ఒక 1 వీక్ అయ్యేలోకి చాలండి, మనకి చక్కగా మీగడ వస్తుంది. ఆ మీగడతో మనం వెన్న చక్కగా చేసుకోవచ్చు. వెన్న నుంచి నెయ్యి కూడా చేసుకోవచ్చు. నేను ఇప్పుడు మాత్రం చాలా సులువుగా వెన్న ఎన్ని విధాలుగా చేసుకోవచ్చు. మనము చాలామంది ఎన్నో ప్రాసెస్ ఉన్నాయి. మిక్సీ ఉపయోగిస్తారు, తర్వాత ఐస్ క్యూబ్స్ వేసి చేసుకుంటారు. ఇదిగోండి నేను ఈ విధంగా గరిటతో చేసుకుంటున్నాను కదా. గరిటతో ఈ విధంగా బాగా మనం కలియబెట్టేసేయాలి, తిప్పేసేయాలి. ఇలాగా ఒక 10-15 మినిట్స్ మనం అటు ఇటు యాంటీ క్లాక్ వైజ్లో తిప్పేసేసుకున్నాం అనుకోండి, మనకి వెన్న వచ్చేస్తుంది. ఇప్పుడు చూసారా ఎంత ఈజీయో మనకి. ఈ విధంగా మనం తిప్పుతూనే ఉండాలి. తిప్పిన తర్వాత వాటర్ వేసుకోవాలి. మనం ఆల్రెడీ ఐస్ క్యూబ్స్ వేసుకున్నాం కదా, ఆ చల్లదనానికి మీగడ తొందరగా వెన్నగా అయిపోవడానికి మనకి చాలా ఆస్కారం ఉంది. అందుకని తొందరగా వెన్న అయిపోతుంది. మీగడ నుంచి వెన్న మనకి వచ్చేస్తుంది. ఈ విధంగా అయిన తర్వాత మనం నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకుంటే చూస్తున్నారు కదా, మీగడ నుంచి వెన్న ఉండలు కింద ఏ విధంగా కట్టుకున్నదో ఈ విధంగా మనకి వెన్న పైకి వచ్చేసింది, పైకి తేలుద్ది, ఉండల కింద వచ్చేస్తాయి. మనమేమీ అంత కష్టపడక్కర్లేదు. ఎప్పుడు వస్తుంది, వెన్న వచ్చిందా లేదా అని చెయ్యి పెట్టుకుని మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం అస్సలు లేదండి. ఈ విధంగా మనం చేసుకుంటే అది ఆటోమేటిక్గా ఇలాగ ఉండలు కింద మనకి పైకి తేలిపోతుంది. వాటరు 2 విధాలుగా మనకి డివైస్ కింద విడిపోతాయి ఎక్కడికక్కడ. ఒకటి మజ్జిగ కింద, అంటే మనం పోసుకున్న ఇది ఒక మజ్జిగ కింద, ఆ వెన్న ఉండల కింద, ఈ విధంగా ఉండ కింద మనకి విడిగా వచ్చేస్తుంది ఎక్కడికక్కడ. ఈ వెన్నతోనేనండి వెన్న ఉండలు చేసుకున్నాము.
నేను ఆల్రెడీ వెన్న ఉండలు ఎలాగ చేశాను ఏంటి అని నేను చెప్పాను కదా! ఒకసారి మీరు ట్రై చేయండి. అది మా అమ్మగారికి వాళ్ళ అమ్మమ్మ గారు నేర్పారు. చాలా బావుంటాయి. అవి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా నేను ఇలా తిప్పుకుంటూ ఉన్నాను. మీకు చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా! చాలా సింపుల్‌గా వచ్చేసింది కదా! మీరు మజ్జిగ కవ్వంతో చేసుకున్నా సరే, మజ్జిగ కవ్వంతో కూడా అటు, ఇటు, ఇటు, అటు తిప్పుతూ ఒక 10, 15 మినిట్స్ వరకు మనం మజ్జిగ కవ్వంతో ఇలా చిలుకుకున్నాం అనుకోండి, మజ్జిగ కవ్వంతోనైనా సరే మనకి వెన్న ఈ విధంగానే వస్తుంది. అలాగే మనకి బీటర్‌తో కూడా ఈ విధంగా ఇలా తిప్పుకుంటూ ఉంటుంటే మనకి వెన్న వచ్చేస్తుంది. ఈ 3 విధాలుగా మనం ట్రై చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే, మనం మీగడని అలా స్టోరేజ్ చేసుకున్నాం కదా! ఈ మీగడ మొత్తం మనం మిక్సీ గిన్నెలో వేసేసి, మిక్సీలో కూడా ఒక 5 మినిట్స్ అటు ఇటు తిప్పుకున్నాం అనుకోండి, మనకి ఈ విధంగా వెన్న చాలా సింపుల్‌గా వచ్చేస్తుంది. చాలామందికి వెన్న ఏ విధంగా చేసుకోవాలో తెలియక కొన్ని సార్లు ఎన్నో విధాలుగా చేస్తారు. అవన్నీ గిన్నెలో చాలా అయిపోతాయి. అవి చాలా ఇబ్బంది పడతారు అవి కడుక్కోలేక. ఇప్పుడు మీరు ఇంత సింపుల్ ప్రాసెస్ ఏం లేదు. ఆ మేగడలో ఒక గరిట, ఆ గరిటతో ఇటు అటు తిప్పండి. తిప్పితే ఏ విధంగా ఎంత సింపుల్‌గా మనకి వెన్న తయారైపోయింది. చూస్తున్నారు కదా! మీ కళ్ళ ముందే నేను చేశాను. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసుకోండి. ఈ వెన్న ద్వారా ఏంటంటే మనం చెప్పాను కదా! వెన్న గోళీలు చేసుకోవచ్చు. వెన్నతో నెయ్యి కాసుకోవచ్చు. వెన్న మన మొఖానికి రాసుకొని మన బాడీని చక్కగా మర్దన చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఈ రోజుల్లో నూనెలు కూడా మంచివి కావు అని అంటున్నారు. ఒకవేళ మీ ఇంట్లో వెన్న ఎక్కువగా ఈ విధంగా వస్తే నెయ్యి తినని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నూనెతో కాకుండా వెన్న ముందు వేసుకోండి. మంతెన సత్యనారాయణ గారు కూడా ఇదే చెప్తారు. కొంచెం ఒక స్పూన్ వెన్న వేసుకుని దాంతో తాలింపు పెట్టుకుని కూర వండుకున్నారనుకోండి, మనకి ఎటువంటి రోగాలు మనకు దరి చేరవు. ఈ విధంగా నేను వెన్న చక్కగా ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను. ఇంకా ఈ విధంగా తీసుకుంటూ ఉన్నాను. మనం ఎక్కువ దీంట్లో శ్రమపడింది ఏది లేదు. చూస్తున్నారు కదా! చాలా సింపుల్‌గా చేసేసుకున్నాం. మీకు నేను మజ్జిగ కవ్వం, బీటర్ చూపించాను ఏంటంటే వాటితో కూడా మీరు చేసుకోవచ్చు. మిక్సీ గిన్నెతో కూడా చేసుకోవచ్చు. చాలామంది అలాగా చూసుంటారు. ఆ 3 ప్రాసెస్‌లో మనము వెన్నని చేసుకోవచ్చు. వెన్నని ఎలా చేసుకుంటున్నామో ఏంటో చూశారు కదా! తర్వాత మనము ఈ వెన్న నుంచి నెయ్యిని ఏ విధంగా కాసుకోవాలో చూద్దాం. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని